కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. మంత్రి పదవి ఇస్తానని కాంగ్రెస్ మాట ఇచ్చిన మాట వాస్తవం. అయితే ఆలస్యమైనా పర్లేదు, ఎదురు చూస్తాను. నాకు ఓపిక చాలా ఉంది. కానీ అన్యాయం జరిగితే ప్రభుత్వంతో పోరాటానికైనా సిద్ధంగా ఉన్నానని చెప్పి రాజగోపాల్ రెడ్డి మరోసారి చాలా స్ట్రైట్గా వార్నింగ్ ఇచ్చారు. ఆయన ప్రభుత్వానికే సమయం ఇచ్చారు. నాకు ఇవ్వడానికి కొంత ఆలస్యం అయితే ఓపిక ఉంది, పర్వాలేదు, భరిస్తాను, ఎదురు చూస్తాను. కానీ అన్యాయం జరిగితే మాత్రం తప్పకుండా ప్రభుత్వంతో పోరాటానికైనా సిద్ధంగా ఉన్నానని చెప్పి రాజగోపాల్ రెడ్డి అన్నారు. రాజగోపాల్ రెడ్డిని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. అవసరమైతే ఎంతకైనా తగ్గిస్తా, ఎంత దూరమైనా వెళ్తానని చెప్పి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఒకసారి డైరెక్ట్గా ఆయన ఏం మాట్లాడారో ఆయన మాటలను విందాం. తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు మంత్రి పదవి ఇస్తా అని, అది ఆలస్యమైనా పర్వాలేదు, నేను ఎదురు చూస్తా, ఓపిక ఉంది, నాకు అన్యాయం జరిగినా పర్వాలేదు, కానీ మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగే ఏ పని చేసినా సరే నా నిర్ణయం ఎంత దూరమైనా పోతా అని చెప్పినా. అంటే దాని అర్థమైంది, మీరు అర్థం చేసుకోవాల్సింది, మీరు ఎవరైనా ఆలోచన చేయొచ్చు. రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడం అంటే అది ఎవరి వల్ల అయ్యే పని కాదు. మన వాళ్ళకి నిజంగా అన్యాయం అవుతుందంటే, నిజంగా ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం అవుతుంది అని అంటే నేను ఎంత దూరమైన పోతా, ఎంత ఎంత త్యాగమని చేస్తా, ఎంత కొట్లాడైనా చేస్తా, నీకు భయపడేటువంటి కాదు. మనం అవసరమైతే వేరే మంది అయినా సరే ఎటువంటి పెద్ద కార్యక్రమాలు చేసేందుకు మీరు కూడా తయారు ఉండండి. ఎక్కడికక్కడ ప్రభుత్వం స్తంభించలే సాధ్యం చెప్తే మామూలు కాదు. ఈ ముందే చెప్తున్నా, ఈ పార్టీ రూలింగ్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలైనా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గంలో అన్యాయం జరిగితే అవసరమైతే ప్రభుత్వంతో కూడా పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజగోపాల్ రెడ్డిని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. నేను పార్టీ కాంగ్రెస్లో మళ్ళీ చేరినప్పుడు నాకు మంత్రి పదవి ఇస్తానని ఇచ్చిన మాట వాస్తవమే. కానీ ఇప్పటికీ ఆలస్యమైనా కొంత ఎదురు చూస్తాను, పర్వాలేదు, ఓపిక బాగానే ఉంది. కానీ అన్యాయం జరిగితే మాత్రం ప్రభుత్వం కాంగ్రెస్ది ఉన్నా ఎవరిదున్నా పోరాటం మాత్రం తప్పదు అని చెప్పి ఆయన చాలా స్ట్రైట్గా అల్టిమేటం జారీ చేశారు ఆయన. మరి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపైన కాంగ్రెస్ రియాక్షన్ ఏంటో తెలుసుకుందాం. మా ప్రతినిధి మధు ఫోన్ సిద్ధంగా ఉన్నారు. మధు, సో రాజగోపాల్ రెడ్డి మరోసారి మంత్రి పదవి మాటెత్తారు. కొన్ని రోజుల పాటుగా ఆయన వారం 10 రోజుల పాటే కొంత సైలెంట్గా ఉన్నట్టు అనిపించినా కూడా మళ్ళీ మంత్రి పదవి మాటెత్తుకొచ్చారు. మంత్రి పదవి ఇవ్వడం కోసం వాళ్ళు నాకు మాట ఇచ్చారు, నాకు ఓపిక ఉంది, సహనం ఉంది, నేను కొన్ని రోజుల పాటుగా ఎదురు చూస్తాను, పర్వాలేదు, కానీ అన్యాయం జరిగితే మాత్రం ప్రభుత్వం పైన తిరగబడతా, పోరాటం చేస్తా. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? డెఫినెట్గా ఆయన ఒక యుద్ధానికి సిద్ధమేరని చెప్పాలా? మంత్రి పదవిలో అవకాశం రాకపోతే ఆయన ఇంతకన్నా తెగించే అవకాశం కనబడుతుందా? మరొకసారి ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చినట్టుగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే 4-5 టైమ్స్ ఇదే రీతిలో ఆయన వార్నింగ్ ఇచ్చారు. గతంలో అయితే ఇంకా హార్ష్ గా కూడా మాట్లాడారు. గతంలో ప్రభుత్వాన్ని మునుగోడు ప్రజల కాళ్ళ దగ్గరికి తీసుకొస్తాననేటువంటి స్టేట్మెంట్ గతంలోనే చేశారు. నాకు మంత్రి పదవి రాకుండా ఒక ముఖ్య నాయకుడు అడ్డుకుంటున్నట్టు డైరెక్ట్ ముఖ్యమంత్రినే టార్గెట్ చేశారు. మరి ఇప్పుడు ఈ రోజు నిన్న కూడా మాట్లాడుతూ వెయిట్ చేస్తాను, ఓపిక ఉంది, నాకు ఇంకా పర్లేదు, ఎదురు చూస్తా వాళ్ళు ఇచ్చేంత వరకు, ఎందుకంటే అధిష్టానమే హామీ ఇచ్చింది అనేటువంటి స్టేట్మెంట్ మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని పోక్ చేసే ప్రయత్నం చేశారు. అంటే మళ్ళీ ఒకసారి వాళ్ళని కదిలించే ప్రయత్నము, వాళ్ళకి మళ్ళీ గుర్తు చేసే ప్రయత్నం చేసినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. అవసరమైతే ఎంతకైనా తెగిస్తా అనేటువంటి స్టేట్మెంట్ మరి రాజీనామా చేయడానికి అందులో భాగంగా మా స్టేట్మెంట్ మాట్లాడారా, లేకుంటే ప్రభుత్వాన్ని ప్రెజర్ చేయడానికి స్టేట్మెంట్ చేస్తారా? మొత్తానికైతే పదే ఇప్పటికీ పలుసార్లు బెదిరింపుకు గురి చేసే ప్రయత్నం చేశారు. అది అధిష్టానాన్ని టార్గెట్ చేస్తున్నారు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యమంత్రిని గతంలో ఉద్దేశిస్తూ కూడా ఇలాంటి స్టేట్మెంట్ చాలాసార్లు చేశారు. నిధులన్నీ, పదవులన్నీ అన్ని ముఖ్యమంత్రికి వెళ్తా ఉన్నాయి, ముఖ్యమంత్రి జిల్లాకే వెళ్తా ఉన్నాయి, మా జిల్లాకు ఎవరు పట్టించుకోవట్లేదు, రోడ్ల గురించి అనేటువంటిది నిన్న కూడా దాని గురించే మాట్లాడారు. ఇమ్మీడియట్ గా రోడ్లు, తర్వాత ఇమ్మీడియట్ గా అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలపైన దృష్టి పెట్టి వీటిని చేయకపోతే మాత్రం ఊరుకునేది లేదంటూ ఆయన చేసినటువంటి స్టేట్మెంట్ కాస్త హాట్ టాపిక్ గా మారింది. ఒక రకంగా చెప్పాలంటే రాజగోపాల్ రెడ్డి ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి పంటి కింద రాయిలా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఏం చేయలేనటువంటి పరిస్థితి మనం గతం నుంచి చెప్తా ఉన్నాం. రాజగోపాల్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ కూడా ఏం చేయలేనటువంటి సిచ్యువేషన్ ఉందట. అధిష్టానం, ఢిల్లీ అధిష్టానం, ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం వెనుక ముందు నుయ్యి వెనుక గొయ్యిలా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మారింది. గతంలో హామీ ఇచ్చిన మాట వాస్తవం, కానీ ఇవ్వలేనటువంటి సిచ్యువేషన్. ఆల్రెడీ 2 మంత్రులు ఉన్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి,
ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రులు ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మళ్ళీ కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇస్తే కాస్త తలనొప్పి ఎదురయ్యే అవకాశం కనిపిస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఆలోచనలో ఉంది. రాహుల్ గాంధీ కోర్ స్టేట్మెంట్ కిత్నే ఆబాదీ ఉత్తే ఇస్తదారి. ఆ రకంగా చూస్తే మరి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే మాత్రం స్థానిక సంస్థల్లో మిగతా వాటిలో ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. సో అన్ని రకాలుగా ఆలోచిస్తుంది ప్రభుత్వం. మరి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇప్పట్లో లేనట్టే అనేటువంటి చాలా రోజులుగా చర్చ కొనసాగుతుంది. కానీ రాజగోపాల్ రెడ్డి మాత్రం పట్టు వీడకుండా పదే రిపీటెడ్ గా ఎదురు చూస్తాను, ఓపిక ఉంది, ఇంకా నాకు నమ్మకం ఉంది అనేటువంటి స్టేట్మెంట్ మంత్రి పదవిని పట్టుకోవడానికి ఆయన ఊగిసలాడుతున్నట్టుగా ఉంది. ఒకవేళ ఇవ్వరు అని తెలిస్తే మాత్రం ఆయన నిజంగానే సెన్సేషన్ నిర్ణయం ఏదో తీసుకునేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తామని ఆయన మాటల ద్వారా చూస్తే. మనోజ్ రైట్, రాజగోపాల్ రెడ్డి మరోసారి ఈ రకంగా వ్యాఖ్యలు చేస్తూ మంత్రి పదవి అంటూ ఇంతలా ఆయన చూస్తున్నాం 2-3 నెలల నుంచి మాట్లాడుతున్నారు. ఏ రోజైనా ఆయన దగ్గర నుంచి వాయిస్ అధిష్టానం వరకు వెళ్ళిందా? బికాజ్ కాంగ్రెస్ పార్టీలో ఒక నిర్ణయం ఎలా ఉంటుందంటే సీల్ కవర్లో వచ్చేటువంటి వారు మాత్రమే పదవులు చేపడుతూ ఉంటారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ఆనవాయితీ. సో ఆయన ఈ రకంగా మాట్లాడుతున్నారని ఆయన ఎప్పుడైనా అధిష్టానం వరకు వెళ్ళారా? అధిష్టానం వరకు కలిసారా? అధిష్టానానికి ఏదో లేఖ రాశారా? సో అధిష్టానం వరకు ఆయన ఈ అంశం పదే మంత్రి పదవి అంశం ఏదైనా చేరిందా? సాధారణంగా కాంగ్రెస్ పార్టీలో ఇట్లాంటివన్నీ కూడా ఎప్పటికప్పుడు రిపోర్ట్ అవుతూ ఉంటాయి. ఎవరో ఒకరు ఏదో రూపంలో అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. ఆఫ్ కోర్స్ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది ఇక్కడ. దీనివల్ల జరుగుతున్నటువంటి డ్యామేజ్ వల్ల ప్రభుత్వం కూడా కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తీసుకుపోయే ఉంటుంది అనేటువంటి చర్చ ఉంది. ఎందుకు అంటే డైరెక్ట్ గా ఆయన ఒక్కరిని టార్గెట్ చేయట్లేదు. ఇక్కడ ప్రభుత్వ పథకాలను, ముఖ్యమంత్రిని, పార్టీని, అధిష్టానాన్ని అందరినీ టార్గెట్ చేస్తున్నారు. అవసరమైతే ప్రభుత్వాన్ని కాళ్ళ దగ్గరకు తెస్తాను అనేటువంటి స్టేట్మెంట్ ఉప ఎన్నికలకు సిద్ధమయ్యేటువంటి దాంట్లో భాగంగానే చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఖచ్చితంగా ఇలాంటి అంశాలను అధిష్టానం దృష్టికి ఇప్పటికే తీసుకెళ్లి ఉంటారు ముఖ్యమంత్రి కానీ, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి పిసిసి కానీ. మరి అధిష్టాన నిర్ణయం కూడా ఇక్కడ కీలకమే. మరి హామీ ఇచ్చాం, ఖచ్చితంగా ఇవ్వండి అంటే ఏదో ఒక రూపాయన ఆయనకు ప్లేస్మెంట్ ఇవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. లేదు, సాధ్యపయ్యే పరిస్థితి లేదు ప్రస్తుత పరిస్థితుల్లో. అప్పుడు ఇచ్చిన మాట వాస్తవమే హామీ, కానీ ఇప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి లేదని ఒకవేళ నిర్ణయం తీసుకుంటే కనుక రాజగోపాల్ రెడ్డి ఏదో ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు. సో మరోసారి రాజగోపాల్ రెడ్డి చాలా సీరియస్గా అటు ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. తనకి పార్టీ మారినప్పుడే మంత్రి పదవిలో అవకాశం కల్పిస్తామని చెప్తే నేను పార్టీ మారాను, నాకు ఆ హామీ ఇచ్చారు, ఇచ్చిన మాట వాస్తవమే. కానీ ఇప్పటివరకు ఇవ్వడం కుదరలేకపోయినా, మీకు కొంచెం సమయం లేకపోతే కుదరలేకపోయినా నేను సహనంతో ఉన్నాను, ఓపికతో ఉన్నాను, పర్వాలేదు, ఇంకా ఎదురు చూస్తాను. కానీ నాకు అన్యాయం జరిగినా, మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగినా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తే లేదంటూ రాజగోపాల్ రెడ్డి తన వార్నింగ్ని మరోసారి చెప్పే ప్రయత్నం చేశారు. సో పదే మంత్రి పదవి గురించి ఆయన పోరాటం కనబడుతోంది. మరి నిజంగానే ఆయన మంత్రి పదవి అని చెప్పి జపం చేస్తున్న నేపథ్యంలో మరి ఆ మంత్రి పదవి లభిస్తుందా లేదా చూడాల్సిన అవసరమైతే ఉంది. సో మీ అభిప్రాయం ఏంటి? రాజగోపాల్ రెడ్డి నిజంగానే మంత్రి పదవికి అర్హుడా? ఇప్పుడున్న సమయంలో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కుతుందని మీరు భావిస్తున్నారా? కామెంట్ చేయండి. ఒకసారి మళ్ళీ రాజగోపాల్ రెడ్డి ఏం మాట్లాడారో చూద్దాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.